హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. ఈ రోజు మనం చాలా మంది కూడా కోవిడ్ తర్వాత చాలా రకమైనటువంటి సమస్యలు ఎదుర్కోవడం జరిగింది. కోవిడ్ చాలా వరకు కూడా అందరి ఇమ్యూనిటీ లెవెల్స్ ని విపరీతంగా దెబ్బతీయడం అనేది జరిగింది. దాని ద్వారా మనం తీసుకున్నటువంటి టీకాలు వాటి పవర్ తగ్గిన తర్వాత మనం మరింత బలహీన పడిపోతున్నాం. సో ఒకప్పుడు ఉన్నటువంటి స్టామినా కానీ, బలం కానీ, సామర్థ్యం కానీ, పటుత్వం లేక చాలా మంది కూడా చాలా రకాల కొత్త సమస్యల్ని ఎదుర్కొంటూ ఉన్నారు. ముఖ్యంగా ఎవరైతే కొంతవరకు లంగ్స్ ఇన్ఫెక్ట్ అయ్యి దానివల్ల ఇబ్బందులు ఎదుర్కొన్నారో ఇప్పుడు దాని యొక్క ఎఫెక్ట్ ఇప్పటికి కూడా తగ్గని వాళ్ళు చాలా మంది ఉన్నారు. అండ్ ఎవరైతే స్టెరాయిడ్స్, రెమ్డెసివిర్లు ఇలాంటివి వాడి బతికొచ్చారో అలాంటి వారు వారి యొక్క ఇమ్యూనిటీని కోల్పోయి చాలా బలహీన పడిపోతున్నారు. ఇలాంటి వారికి కొత్తగా ఇప్పుడు బీపీ, అదేవిధంగా షుగర్, బలహీనతలు, షక్స్ బలహీనతలు, రతి సామర్థ్యం తగ్గిపోవడం, అంగస్తంభన తగ్గిపోవడం, శీఘ్రస్ఖలనం లాంటి సమస్యలు ఇలాంటివి చాలా అధికంగా నమోదవుతున్నాయి. నాకు కాల్ చేసిన వాటిలో చాలా మంది కూడా ఈ సమస్యతో బాధపడుతున్న వాళ్ళు అధికంగా ఉన్నారు. అయితే ఈ ఇమ్యూనిటీని తిరిగి మనం పెంచుకోలేమా? ఒకప్పుడు కరోనాకు ముందు ఉన్నటువంటి స్టామినాను మనం తిరిగి పొందలేమంటే ఖచ్చితంగా పొందవచ్చు. అది కేవలం ఆయుర్వేదం ద్వారా మాత్రమే సాధ్యం. ఆయుర్వేదంలో ఎన్నో అద్భుతమైనటువంటి మూలికలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయండి. ఒకప్పుడు వీటి గురించి పూర్తిగా ఎవరికి అవగాహన లేదు, కానీ మనం ఇప్పటికి సుమారుగా 2000 పైగా వీడియోలు ఆయుర్వేదంలో మూలికల గురించి మనం చెప్పడం జరిగింది. ఎన్నో మూలికలు అద్భుతమైన ఫలితాలు, అందులోనూ ఎస్పెషల్గా బస్వాలు మోస్ట్ పవర్ఫుల్ అన్నట్టు. ఆయుర్వేదంలోనే బస్వాలకు ఒక సపరేట్ ప్రాముఖ్యత ఉన్నది. స్వర్ణ బస్వం, హీరా బస్వం, రహిత బస్వం, లోహ బస్వాలు, అదేవిధంగా శిలాజిత్ లాంటి బస్వాలు, కర్పూర శిలాజిత్ లాంటి బస్వాలు, ఇంకా ఎన్నో బస్వాలు అనేటివి, ప్రబల బస్వాలు కానివ్వండి, ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా శరీరంలో ఇమ్యూనిటీ లెవెల్స్ ని అమాంతంగా పెంచడానికి, ఏ విధంగా అయితే కోవిడ్ మనల్ని దెబ్బతీసిందో అదే విధంగా ఆ రెట్టింపు పటుత్వాన్ని తిరిగి పొందడానికి ఇవి చాలా అద్భుతంగా పనిచేస్తాయి. చాలా మందికి తెలియక లేదా దాని వల్లనే ఈ సమస్యలు వస్తున్నాయని గుర్తించలేక చాలా మంది కూడా ఇబ్బంది పడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో అలాంటి వాళ్ళు ఈ కరోనా ఎఫెక్ట్ నుంచి బయటపడ్డ తర్వాత ఎవరైతే ఇమ్యూనిటీ కోల్పోయామో లేదా లైంగిక సామర్థ్యం తగ్గిపోయింది అనుకున్న వారికి ఒక సపరేట్ గా ఒక కోర్సును అందిస్తున్నామండి. ఈ కోర్సులో వచ్చేసి మనం చూర్ణాన్ని తయారు చేస్తాము. ఈ చూర్ణాల్లో సుమారుగా 10 నుంచి 12 రకాల చూర్ణాలు, 5 రకాల బస్వాలను యాడ్ చేయడం జరుగుతుంది. ఇది లైంగిక సామర్థ్యాన్ని మామూలుగా తగ్గిపోయినా లేదా కరోనా వల్ల తగ్గిపోయినా, ఒకవేళ మీకు ఇమ్యూనిటీ లెవెల్స్ తగ్గిపోయినా కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అండ్ లైంగిక సామర్థ్యం తగ్గిన వారికి దీంతో పాటు మనం ఆయిల్ కూడా అందిస్తున్నాం. మనకు ఆల్రెడీ తెలుసు ఎక్సైజ్ ఆయిల్. సో మన దగ్గర మోస్ట్ డిమాండ్ ఉన్నటువంటి ఆయిల్ ఎక్సైజ్ ఆయిల్ ని కూడా అందిస్తున్నాము. అండ్ మాత్రలు వచ్చేసి సిద్ధ మకర ధ్వజం, వసంత కుసుమాకరం, పూర్ణ చంద్ర రసం ఇలాంటి ఎన్నో రకాలైనటువంటి అద్భుతమైనటువంటి మాత్రలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. ఇవి కాంబినేషన్ ఆఫ్ గోల్డ్, పర్ల్, శిలాజిత్, అశ్వగంధ ఇలాంటి ఎన్నో రకాలైనటువంటి కాంబినేషన్స్ తోటి ఇవి రావడం జరుగుతుంది. ఇవి మనిషి యొక్క ఇమ్యూనిటీ లెవెల్స్ ని పెంచడానికి చాలా అద్భుతంగా ఉపయోగపడుతున్నాయి. ఎంతో మందికి ఇవి కోర్స్ అందించడం జరిగింది. దీనివల్ల వాళ్ళు ఎంతో అద్భుతంగా రికవరీ అయిపోయి ఇప్పుడు హ్యాపీగా వాళ్ళ లైఫ్ ని వాళ్ళు కొనసాగించడం జరుగుతుంది. కోర్స్ వచ్చేసి 4 నెలల పాటు ఉపయోగించుకున్న వాళ్ళు ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అండ్ ఎలాంటి సమస్యలు లేకుండా. ఇప్పుడు కోవిడ్ ముందు వాళ్ళు ఎలాంటి జీవితాన్ని అయితే కోల్పోయామని అనుకున్నారో తిరిగి అంతకన్నా ఇంకా ఎక్కువ రెట్టింపు ఉత్సాహంతో వాళ్ళు పొందడం అనేది జరిగింది. దీనికి కారణం మెయిన్ గా మన యొక్క ఇమ్యూనిటీ లెవెల్స్ ని పెంచుకోవడమే. మన ఇమ్యూనిటీ లెవెల్స్ పెరిగినా అవి పెంచుకోవడం స్టార్ట్ చేసామనుకోండి, మనకు వయసు పెరిగినా కూడా పెరిగింది అన్న ఫీల్ అనేది రాదు. ఎందుకంటే మనం అంత యాక్టివ్గా ఉంటాము, అంతే బలంగా ఉంటాము. కాబట్టి రోజులు గడిచి వయసు పెరుగుతుంది తప్పించి మన ఇమ్యూనిటీ లెవెల్స్ పెంచుకోవడం వల్ల మనం ఎప్పుడు కూడా ముసలితనం అనేది దరిచేరకుండా చూసుకోవచ్చు. ముఖం మీద ముడతలు రావడం, చేతులు ముడతలు రావడం, పని చేయగానే బలహీన పడిపోవడం, కొద్ది పనికే చెమటలు రావడం ఇలాంటి సమస్యలు అన్నీ ఉన్నవారికి ఈ కోర్స్ ఎస్పెషల్గా లైంగిక సామర్థ్యం తగ్గిపోయిన వాళ్ళు, ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్. మగవాళ్ళకు ఏదైనా సరే తట్టుకోగలుగుతారు, ఏదైనా సరే ఓర్చుకోగలుగుతారు, కానీ లైంగిక సామర్థ్యం తగ్గితే మగవాళ్ళు అస్సలు తట్టుకోలేరండి, ఎమోషనల్ గా ఫీల్ అవుతుంటారు. కాబట్టి అలాంటి పటుత్వాన్ని మనం తిరిగి మళ్ళీ పొందవచ్చు. నేను చెప్పిన విధంగా మీరు కోర్స్ వాడుకున్నట్లయితే తప్పకుండా మళ్ళీ మీరు కోల్పోయిన పటుత్వాన్ని తిరిగి పొందడం అనేది పక్కాగా జరుగుతుంది. సో ఈ కోర్స్ వివరాలు లేదా మీకు కావాలి అని అనుకుంటే ఒకసారి నన్ను సంప్రదించవచ్చు. దీని కొరకు కింద స్పోజర్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా ఉంటుంది డిస్క్రిప్షన్ లో, అక్కడికి వచ్చి కూడా మీరు తెలియజేసుకోవచ్చు. సుమారుగా కాస్ట్ వచ్చేసి ఒక నెలకు 5,000 నుండి ఉంటుంది. ఇంకా ఎబో కోర్సెస్ కూడా ఉన్నాయి. వాళ్ళ యొక్క సమస్యను బట్టి 8,000 కోర్స్, 12,000 కోర్స్, 20,000 వరకు కూడా కోర్సెస్ ఉన్నాయి. ఇవి వారి యొక్క సమస్యలను బట్టి మేము అందిస్తున్నాము. కొన్ని వందల మంది ఇప్పటి వరకు వాడుకొని ఈ సమస్య నుంచి బయటపడి ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు. సో డబ్బుల గురించి కేవలం మేము ఎందుకు చెప్తున్నామనంటే వారి యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి వాళ్ళకి వీలైతుందా కాదా అనేది అర్థం చేసుకొని ఆ డాక్టర్ దగ్గర దాకా వచ్చేదాకా టెన్షన్ ఎందుకు,
ప్రతి ఒక్కరికి తెలుసు ఒక సమస్య కోసం డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాం అంటే కన్సల్టింగ్ ఫీజ్ ఎంత ఉంటుంది, డాక్టర్ ఎన్ని వందల మందులు రాస్తాడు, ఎన్ని వందల టెస్టులు రాస్తాడు, ఎన్ని రోజులు వాడాలి, ఎంత ఖర్చు వస్తుంది అని ప్రతి ఒక్కరి మైండ్ లో ఫస్ట్ తెలియనటువంటి ఒక డౌట్ ఉంటుంది. అలాంటి అవసరం లేకుండా, ఆ టెన్షన్ కూడా లేకుండా నేను ముందే చెప్తాను. ఎందుకంటే మీకు వీలైతే తీసుకోగలిగితే తీసుకోండి, లేదు అని అంటే మీరు ఆల్టర్నేట్ వేలు కూడా మీకు చెప్తాము, ఆ విధంగా కూడా మీరు ఫాలో కావచ్చు. సో కాబట్టి ఎలాంటి అభ్యంతరాలు ఉన్నా, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా నేరుగా మమ్మల్ని సంప్రదించవచ్చు. దానికి తగ్గట్టుగా మీకు మంచి సలహాలు సూచనలు అందించడం అనేది జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, నా వీడియోస్ తప్పకుండా లైక్ చేయండి అండ్ షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సబ్స్క్రైబ్ కంపల్సరీ చేసుకోండి, ఎందుకంటే ఎన్నో అద్భుతమైన చిట్కాలు రాబోతున్నాయి. అండ్ కింద డిస్క్రిప్షన్ మన గ్రూప్ లింక్ కూడా ఉంది, లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. మరిన్ని అద్భుతమైన చిట్కాలు అందులో పంపిస్తాను. ఈ జనవరి 9వ తారీఖు హైదరాబాద్ లో మనం క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము. మీరు ఎవరైనా నన్ను అక్కడ సంప్రదించాలి అని కూడా ముందుగా అపాయింట్మెంట్ తీసుకొని హైదరాబాద్ లో నన్ను సంప్రదించవచ్చు. అక్కడ కూడా మీ సమస్యలన్నిటి కూడా పరిష్కారాన్ని పొందవచ్చు. థ్యాంక్ యూ.